ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధికారులకు సూచించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు రాష్ట్రంలో పర్యటించి వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యుత్ ప్రమాదాల్లో డిస్కంల తప్పిదాలు, నిర్లక్ష్యం లేకున్నా బాధితులకు పరిహారం చెల్లించేలా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల్ని సవరించింది. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ జయంతి ఈరోజు. వార్తల వివరాలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు. సులభతర జీవనం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొన్ని కీలక అంశాలను చర్చిస్తోంది. నేడు, రేపు సదస్సుకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ సదస్సు గత ఏడాది జూన్లో ధర్మశాలలో, రెండవది ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగాయి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధికారులకు సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని గ్రామాలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం విశాఖ నగరంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఆయన ఈరోజు విజయవాడకు చేరుకుని రేపు మధ్యాహ్నం మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి విడదల రజని ఉన్నతాధికారులతో సమావేశమై జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద అమలవుతున్న పథకాల గురించి సమీక్షిస్తారు. అనంతరం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను సందర్శిస్తారు. తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో సమావేశమవుతారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని క్రిటికల్ కేర్ ల్యాబ్కు శంకుస్థాపన చేస్తారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనడంతో పాటు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అలాగే విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా అనకాపల్లిలో ఎన్టీఆర్ వైద్యాలయంలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి కూడా మన్సుఖ్ మాండవ్య శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. భీమవరంలోని లూథరన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని, విద్యార్థులు ఇందులో చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపివేయాలంటూ అన్ని విశ్వవిద్యాలయాలను యూజీసీ ఆదేశించింది. ఎంఫిల్ గుర్తింపు పొందిన డిగ్రీ కాదని, ఈ డిగ్రీని ఉన్నత విద్యా సంస్థలు అందించరాదని యూజీసీ నిబంధనలు 2022 స్పష్టం చేస్తున్నాయని యూజీసీ పేర్కొంది. గ్రామీణ జీవితంలో సహకార సంఘాల బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథక లబ్దిదారులతో ప్రధానమంత్రి నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం, మత్స్య పరిశ్రమలను భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే కొద్ది రోజుల్లో 2 లక్షల గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. చిన్న రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గిడ్డంగి సౌకర్యాలు లేక వారు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తమ ప్రభుత్వం నిల్వ సామర్థ్యాలను భారీ ఎత్తున ప్రోత్సహించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విద్యుత్ ప్రమాదాల్లో డిస్కంల తప్పిదాలు, నిర్లక్ష్యం లేకున్నా బాధితులకు పరిహారం చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ రెగ్యులేషన్ నిబంధనలని సవరించింది. విద్యుత్ ప్రమాదాల్లో వ్యక్తులు, పశువుల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు డిస్కంల నిర్లక్ష్యంతో సంబంధం లేకుండా పరిహారం చెల్లించేలా గత నెల 27వ తేదీన ముసాయిదా సవరణను ప్రతిపాదించారు. దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లింపులో కొత్త నిబంధనలు నిర్దేశిస్తూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ జయంతి ఈరోజు. నేరెళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన నేరెళ్ల వేణుమాధవ్ తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28వ తేదీన జన్మించారు. అనేక మందిని మిమిక్రీ కళాకారులుగా తీర్చిదిద్ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా సేవలందించిన ఆయన మిమిక్రీ కళతో పాటు బొమ్మలు మాట్లాడుతున్నట్లు భ్రమింపచేసే వెంట్రిలాక్విజంతోనూ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. 1971లో ఐక్యరాజ్యసమితి వేదికగా సర్వేపల్లి రాధాకృష్ణన్, జాన్ ఎఫ్ కెనడీలను ఆయన అనుకరించిన తీరుకు స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. కళా ప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను, భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న నేరెళ్ల వేణుమాధవ్ 2018 జూన్ 19వ తేదీన తుది శ్వాస విడిచారు. తిరుపతి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం ఎర్రమరెడ్డిపాళెంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నానో ఎరువులు, డ్రోన్ల గురించి అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎర్రమరెడ్డిపాళెం సర్పంచ్ దీపిక మాట్లాడుతూ, మేము ఈ జలజీవన్ పథకం కింద వాటర్ సప్లై 5000 హౌసెస్కి ఇచ్చే అవకాశం వచ్చింది. 1500 మెంబర్స్కి మేము కంప్లీట్ చేసాము. ఇంకా 3500 మెంబర్స్కి కంప్లీట్ చేయాలి. దీనివల్ల మేము స్వచ్ఛమైన వాటర్ని జనాలకి అందిస్తున్నాము. అంతకుముందు బాగుండేది, బట్ ఇప్పుడు స్వచ్ఛంగా మంచిగా ఇంకా మా విలేజ్లో పాపులేషన్ పెరిగింది. సో దీనివల్ల ఇంకా మాకు బెనిఫిట్ అయ్యింది. దీనివల్ల ఏం లేదు, అంతా బాగా వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. మాకు మంచి వాటర్ ఇస్తున్నారు. థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మోడీజీ. బకించంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందే మాతరం తొలిసారి బహిరంగంగా ఇదే రోజున ఆలపించారు. అహింసాయుత భారత స్వాతంత్ర ఉద్యమంలో రణ నినాదమైన వందేమాతరం గేయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. 1896 డిసెంబర్ 28న కలకత్తా కాంగ్రెస్ సభల్లో వందేమాతరం గీతాన్ని తొలిసారి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. బకించంద్ర చటర్జీ రచించిన ఆనందమఠ్ నవలలో భాగమైన వందేమాతరం దేశవ్యాప్తంగా జాతీయవాదానికి ప్రతీకగా నిలిచింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ గేయానికి బాణీని సమకూర్చారు. స్వాతంత్ర పోరాటంలో కీలకమైన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ 38వ మహాసభలను 100 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో కాకినాడ ఎల్విన్పేట సమీపంలో 120 ఎకరాల మైదానాన్ని సభ నిర్వహణకు ఎంపిక చేసి దానికి గాంధీనగరం అని నామకరణం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు మౌలానా మహమ్మద్ అలీ, కస్తూర్బా గాంధీ, డాక్టర్ ప్రఫుల్ల చంద్ర రే వంటి అగ్రశ్రేణి నాయకులు సభకు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధికారులకు సూచించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు రాష్ట్రంలో పర్యటించి వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. నవభారత సమాచారం కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పానికి ప్రధాన పునాది పీఎం జన్మన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు.
నవభారత్ సమాచారం కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పానికి ప్రధాన పునాది పీఎం జన్మన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎంఎల్ఎన్ మాధురి, సాంకేతిక సహకారం టి బాలమురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.